అయ్యో శివ, ఏంటిది? తప్పు. పాము కాటుకి చచ్చిపోవాల్సిన నన్ను బ్రతికించిందే మీరు. మీకెన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా తప్పు లేదు చిన్నమ్మగారు, తప్పు లేదు. ఏవండి, మీరు నా భర్త, మీరే నా సర్వస్వం. నా సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి నేనేమైనా చేస్తాను. ఇదిగోండి, ఈ మందుల్ని 2 days వాడండి. ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ఇక మేము బయలుదేరొచ్చా? తప్పకుండా హ్యాపీగా వెళ్ళొచ్చు. వస్తానండి. రాధా, ఇప్పుడు నాకు ఎంత సంతోషంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను రాధా. నా కోసం అంత సాహసం చేయడం అవసరమా? అవసరమే. ఒకవేళ మీకేదైనా జరుగుంటే? నన్ను కాపాడడానికి నువ్వు ఉన్నావుగా. నా మీద మీకంత నమ్మకమా? చాలా. నిజం చెప్పాలంటే నా మీద నాకంటే నీ మీద ఎక్కువ నమ్మకం. అదే ఎందుకు అని. కొన్ని ప్రశ్నలకి జవాబులుండవు. సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది, అంతే. మాధవి గారు, ఇంటికి వెళ్లేదాకా నన్ను అలా పిలవద్దు అన్నానా? రాణి గారు, చెప్పు. ఒకసారి నేను మీ చేతిని ముట్టుకోవచ్చా? నా ప్రాణదాత మీరు. మీరు చేసిన మేలుని నేను ఈ జన్మలో మర్చిపోను, మర్చిపోలేను. నా రాధా, ఈ జన్మకి కాదు, జన్మ జన్మలకి మనం కలిసి ఉండాలన్నదే నా ఆశ. ఇక బయలుదేరదామా? అలాగే. ఈ గెస్ట్ హౌస్లో జరిగినవన్నీ నాకెప్పటికీ తీపి గుర్తులే. శివ, ఇప్పుడు నేనే డ్రైవ్ చేస్తాను, నువ్వు నా పక్కన కూర్చోవాలి. అమ్మో, మీ పక్కన? ఏ, నీ కళ్ళకి నేను దయ్యంలా కనిపిస్తున్నానా? చిచి, మీరు నిజంగా దేవతే. సరే పద. సరే.
వెళ్ళొస్తాం. మంచిదమ్మా. హర్ష మాట, మాధవి మొదటి ప్రయత్నంలోనే అంత గొప్ప గెలుపుని సాధించింది అంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఇటు ఇంటిని చక్కదిద్దే ఇల్లాలుగా మాత్రమే కాదు, అటు వ్యవహార దక్షతని కూడా చూపించగలిగే మహిళా శక్తిని అని నిరూపించుకుంది. మాధవి లాంటి సమర్థురాలు భార్యగా దొరకడం నిజంగా నీ అదృష్టంరా. అవును, నిజంగా అదృష్టవంతుణ్ణే. కానీ ఆ అదృష్టం చేజారిపోయిందని మీకెవ్వరికీ తెలియదు. ఒరే నాని ఆగరా. ఆగన్నానమ్మా, నేను స్కూల్కి వెళ్ళను. అయ్యో, నన్ను ప్రతిమలాడొద్దు. నీతో సమంగా నేను పరిగెత్తలేనురా. ప్లీజ్ రా, ఆగరా, ఆగు. ఈ యూనిఫామ్ వేసుకోరా నాన్న. అరే నాని ఆగరా, ఈ యూనిఫామ్ వేసుకో నాన్న. నేను స్కూల్కి వెళ్ళను అంటే స్కూల్ డ్రెస్ వేసుకోమంటారేంటి? ఇదిగో, నీకు చెప్పలేక మా తల ప్రాణం తోకకొస్తుందిరా. అవునా పిన్ని? మరి నీ తోకేది కనిపించదే? విన్నావా బావా? అక్కేమో క్యాంపుకు వెళ్తూ వీణ్ణి జాగ్రత్తగా చూసుకోమంది. వీడేమో నాకు చుక్కలు చూపిస్తున్నాడు. నాని, గుడ్ బాయ్లా ఉంటానన్నావు, మళ్ళీ ఈ పేచీలేంటి? చెప్పినట్టు విని స్కూల్కి బయలుదేరు. అమ్మ నాకు ఫోన్ చేస్తానంది, చేయలేదు. అందుకే నేను వెళ్ళను. ఒరే మనవడా, దానికి దీనికి ఏం సంబంధంరా? అనుకున్నప్పుడల్లా ఫోన్ చేయాలంటే మీ అమ్మ కుదరొద్దు. ఎందుకు కుదరదు? అందరికన్నా నేనే ఎక్కువ అంటుంది కదా. తన ఫోన్ రాకపోతే నేను ఫీల్ అవుతానని తెలీదా? అబ్బబ్బబ్బబ్బా, నీ గొడవ నీదే కాని ఎదుటి వాళ్ళ మాట వినవు కదా. అత్తయ్య, ఇక లాభం లేదు. అక్కకి ఫోన్ చేస్తానుండు. నందిని, వద్దమ్మా. పని మీద వెళ్ళిన వాళ్ళని డిస్టర్బ్ చేయటం కరెక్ట్ కాదు. హా, తను చేయదు, మనము చేయకూడదంటే ఎలాగా? అందుకే అమ్మ వస్తేనే నేను స్కూల్కి వెళ్తాను. నాని, సతాయించకురా. ఒక్కో రోజు ఉన్నట్టుండి నీకేమవుతుంది? బెంగ, అక్కను మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ బావా. నాని, నా మాట విని స్కూల్కి వెళ్ళొచ్చావనుకో, సాయంత్రం మనిద్దరం హ్యాపీగా క్రికెట్ ఆడుకుందాం, సరేనా? నీతో క్రికెటా? నీకు బౌలింగ్ రాదు, బ్యాటింగ్ రాదు, చివరికి ఫీల్డింగ్ కూడా రాదు. నీతో ఆడటం కంటే బంతిని గోడకేసి కొట్టి ఆడుకోవడమే బెటరు. ఆ లెగ్ పీస్ నాకు కావాలి. అయ్యో, ఒకసారి కారు ఆపండి. ఏమైంది? ఆపండి.